ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. కరెక్ట్గా ఒక సంవత్సరంలో రామారావు గారి విగ్రహం రేపు అమీర్పేటలో దాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు ఎంచుకున్నారు ఆ డేట్. క్లియర్గా అర్థం చేసుకోండి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎంత చులకన చూపు చూశారు. ఇక్కడ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టట్లే నేను. ఆంధ్ర తెలంగాణ ఎవరైనా తెలుగు వాళ్ళమే. మనకి ఇక్కడ తెలంగాణకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో విడిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయారు. కానీ కేసీఆర్ కేటీఆర్ ఎలా చిత్రీకరించేవాళ్ళంటే పక్క రాష్ట్రంలో ఉన్నాళ్ళు ఏదో పెద్ద ద్రోహుల్లాగా, పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పడి మేస్తున్నారు, వాళ్ళని అసలు మనం కనీసం ఆదరించకూడదు, గౌరవించకూడదు, మనుషులుగా కూడా చూడకూడదు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు 10 ఏళ్ల పాలనలో. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం కేసీఆర్ ముందు వచ్చేస్తాడు. వచ్చేసి నీ కంట్లో నలకబడితే నా పట్టితో తీస్తాను వస్తాడు. అబ్బో నిజమేనేమో అనుకుంటాం. నెక్స్ట్ టైం వచ్చి వాళ్ళు బిర్యానీలు ఉంటాయి, పేడలాగా ఉంటాయి, వాళ్ళకి అసలు తిండి తింటమే రాదు, వాళ్ళు ఎక్కడో అనాగరికంగా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు అన్నట్టు తిడతారు. సోకాల్ కేసీఆరే, ఎవరో కూడా కాదు. కేటీఆర్ ఏమో పక్క రాష్ట్రంకి వెళ్తే అబ్బా ఇక్కడికి వస్తే స్వీడన్ లాగా అనిపిస్తుంది, తెలంగాణలో ఏంటి అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రం తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మధ్యలో వీళ్ళు కూర్చున్న 10 ఏళ్ళు ఈ దొరతనంలో అంట ఆంధ్రప్రదేశ్కి వెళ్తే నడు నొప్పులు వచ్చినాయండి రోడ్ల మీద వెళ్ళలేక. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బో స్విట్జర్లాండ్ స్వీడన్ లెవెల్లో ఫీల్ అయిపోయారంట ప్రతి ఒక్కళ్ళు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ హైదరాబాద్ ఎంప్లాయీస్ అందరూ నిరసన తెలపడానికి స్టేడియంలో పర్మిషన్ ఇవ్వమంటే పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చేసుకోవాలి తప్ప ఇక్కడేంటి మీ ప్రదర్శనలు నిరసనలు పక్క రాష్ట్రంలో చూసుకొని పోండి అని కేటీఆర్ అన్నాడు. అన్నాడా లేదా? మండింది ఆంధ్ర వాళ్ళందరికీ, గట్టిగా మండింది. బిడ్డ కోలుకోలేని దెబ్బ కొడతాను నీకు, ఇంకా మామూలుగా ఉంటుంది నీకు ఈ మసాలా అని చెప్పి ఎన్నికల్లో హాట్మని కొట్టారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసారు. అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి. ఆయన ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ గెలిచింది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నా ఒపీనియన్ ఇది. మైనస్ రేవంత్ రెడ్డి చేసి కాంగ్రెస్ని పెట్టుంటే ఆప్షన్ లేక ఆ దొరల పరిపాలనలోనే పడి ఉండేవాళ్ళం. పటేల్ పట్వారీ సంస్థల నుంచి బయటపడేసి తెలంగాణని ఈరోజు ఇంత అభివృద్ధికి కారకులైనారు రామారావు గారు కాదా? అయినా కూడా మన పరిస్థితి 10 ఏళ్ళు ఎట్లుండేదంటే పెద్ద దొర, తర్వాత చిన్న దొర, దాని తర్వాత హరీష్ దొర, తర్వాత సంతోష్ దొర, ఈ దొరల కింద నలిగిపోయిన కుటుంబాలన్నీ. దొర ఏం చెప్తే అది, దొర జులూం చేస్తే పడాలి, దొర ఫార్ములా కేసు అంటే తలంచుకోవాలి, ఏం ఆర్డర్లు ఉండవు, దొర ఎత్తేస్తాడు డబ్బులు ఇచ్చేమని చిన్న దొర. ఇంకా ఫోన్ ట్యాపింగ్లు చేసేయమని చెప్పి ఏ దొర చెప్పాడో ఎవరికి తెలియదు, అందరు ఫోన్లు వినేస్తారు కూర్చుని ముచ్చట్లు కబుర్లన్నీ. ఇలా నడిచింది. ఆఖరికి ఇంకా ఇయర్స్ సోషల్ మీడియాలో అయితే ఎన్ని వెళ్ళి అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే కెమెరాలు కూడా పెట్టించారు. ఆఖరికి వెళ్ళే టీవీలు అవనండి ప్రతి చోట పర్సనల్ మ్యాటర్స్ కూడా బయట వినేవాళ్ళు వీళ్ళు కూర్చుని చెప్పి బయటకు వచ్చిన సోషల్ మీడియాలో సరికి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మనమే ఫామ్ చేస్తాం. ఇంకా చెప్పండి, మొత్తం తెలంగాణని ఈరోజు రూపురేఖలంతా మార్చేసింది మా చిన్నదొర కేటీఆర్. ఇంకా చెప్పుకోండి ఇలా. సో వీళ్ళ దొరతనాల గురించి వెళ్తే మనకి పిచ్చే కొద్ది కానీ పక్కన పెట్టండి. సో బేసికలీ ఏమైందంటే ఆంధ్ర వాళ్ళని చిన్న చూపు. రేవంత్ రెడ్డి గారు వచ్చారండి. ఈక్వల్ రెస్పెక్ట్. నువ్వు ఇక్కడ సెటిలర్ అన్న వర్డే ఉండదు అసలు ఎక్కడ కూడా. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే మా వాడివే, తెలంగాణలో పుట్టావంటే నువ్వు తెలంగాణ వాడివే, నువ్వు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ట్యాక్స్ కడుతున్నావు. సో నీకు ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఈక్వల్గా అందరితో పాటు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్టారండి ఓట్లు, అబ్బో ప్రభంజనంలా గెలిపించేశారు. జస్ట్ 10 రోజుల ముందు డైరెక్ట్ కింగ్ వచ్చేసాడు రేవంత్ రెడ్డి. ఎవ్వరు అక్కర్లా. అక్కడైతే సోషల్ మీడియాలు రన్ అవుతాయి, 7 సీరియళ్ళు రన్ అయినాయి, డ్రామాలు కంపెనీలు నడిపి ఓ అమ్మ డైలీ సీరియల్ నడిపారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు. అప్పుడు జస్ట్ వచ్చి 10 రోజుల ముందు ఏం లేదు, సింపుల్గా ప్రాపగాండా చేసేసి ఎలక్షన్లు గెలిపించాలి, ఏమన్నా జరగకపోతే నేను ఉంటాను హామీ అన్న వర్డ్ ఒక్కటి వెళ్ళింది. బస్ స్కేల్ కథం. జూబ్లీ హిల్స్ ఇలాకా రేవంత్ రెడ్డి అయిపోయింది. శుభ్రంగా పరిపాలన జరుగుతుంది. జనాలందరూ సుఖ శాంతులతో ఉన్నారు, హాయిగా ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను అమీర్పేట్లో రామారావు గారి విగ్రహం పెడతాను, ఈ రాష్ట్రానికి కూడా మంచి చేశారు, ఆయన ఈరోజు
ఎంతో కొంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి అవనండి ప్రతి ఒక్కటి మంచే చేశారు. ఆయనకి నేను విగ్రహం పెట్టి తీరతా అన్నాడు. ఒక్క మగాడు ఈ రోజు నిజంగా చెప్పాలి, రేవంత్ రెడ్డి సలాం నీకు. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. నువ్వు వెళ్ళిపోయి అన్న మాటని ఆ రోజు మర్చిపోతారేమో అనుకున్నారు చాలా మంది. రేపు విగ్రహం పెట్టేస్తున్నారు, ఈయన ఆవిష్కరిస్తున్నారు విగ్రహాన్ని. అన్వీలింగ్ ఆఫ్ ఎన్టీఆర్ స్టాచ్యూ రేపు జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? బిర్యానీ తింటాను రాదు, వీళ్ళ బొంద, వీళ్ళు ఏం పీకుతారు అన్న ఆంధ్ర వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పటికే రేవంత్ రెడ్డి వెనక వాళ్ళు నడుస్తున్నారు అందరూ. రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలుసా? గుంపగుత్తి కింద గంపగుత్తి కింద. ఏంటి ఇక్కడ మన కేటీఆర్ బ్రదర్ అక్కడ ఉన్నాడు కదా రాష్ట్రంలో, తెలుగు రాకుండా. కుప్పగుత్త కింద, గుత్త కింద, గంపగుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. సో గుంపగుత్తి కింద ఓట్లన్నీ ఆంధ్ర వాళ్ళ ఓటర్స్ అవనండి, రామారావు గారు అభిమానించే వాళ్ళందరండి. ఇతను మగాడు ఏ రాష్ట్రంలో ఉన్నా మంచిని మంచిగా చెడును చెడుగా వేరు చేయగల వ్యక్తి. హీ ఈస్ యాక్చువల్లీ ద లీడర్ అని చెప్పి ధబేల్ మొత్తం ఓట్లు తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్ అరచేతులు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టేస్తారు. దాని తర్వాత కేటీఆర్ వస్తాడు, లేదు బై తప్పు జరిగిపోయింది, యాక్చువల్గా రామారావు గారు ఎంత అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి అని అనుకుంటారని చెప్పి రేపటి నుంచి గన గంటా బజావు అని వస్తారు. అది కూడా వేస్టే ఇప్పుడు. ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళందరూ కలిసి ఇక్కడ కూటమిగా ఫామ్ అవుతారు. నూహాగాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి వేసుకుంటారో ఓట్లు ఎవరికి తెలియదు. బట్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరి కొమ్ములకు సాఫీ చేద్దామన్నా కుదరదు. డిటర్మిన్ అయిపోయారు ఓటర్స్ అందరూ. ఎంత దమ్ము లేకపోతే తెలంగాణ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి వదిలేశారు 10 ఏళ్ల పాటు. అలాంటి ప్లేస్లో రామారావు గారు విగ్రహం పెడతారండి. ఏమండి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెడదాం అనుకుంటే గాయకులు ఒప్పుకోలా, ఖండించారు దానికి కూడా. అంటే తెలంగాణ కోసం ఏంటి వేరే పాటలైనా పాడాలండి? అవునులేండి, గద్దర్ గారిని ఆఫీస్లోకి ఎలా చేయలేదు, జులుం నడిచింది అప్పట్లో. గద్దర్ గారికి వెళ్ళి ఈయన నివాళులు అర్పిస్తారు, ముజాం పైన కావిడి మోస్తాడు. అది సీఎం ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఎమోషనల్ బాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉంది. ఓటర్స్ అందరూ ఇప్పుడు దాకా మా గురించి నువ్వు పరిపాలించు అని చెప్పి ఓట్లేసి పని అయిపోయిందని వెళ్ళుకున్నారు. కానీ రేపటి నుంచి ఏమవుతుంది తెలుసా? ఆంధ్ర ఓటర్లను నువ్వు తీసిపడేసిన వాళ్ళందరూ ఎమోషనల్ బాండ్ విత్ రేవంత్ రెడ్డి, దట్ ఈస్ విత్ కాంగ్రెస్ అయిపోతుంది. దాంతో ఏమవుతుంది? పక్కవా అనుకున్న ఆంధ్ర ఓటర్ల ఇంపాక్ట్ అంతా రానున్న ఎన్నికల్లో సుస్పష్టంగా మన పెద్ద దొర చిన్న దొరకి ఇద్దరికి అర్థమైపోతుంది. దాంతో ఏముంది? ఉన్న విగ్రహాలకు దండలు వేయటం తప్ప మనం చేసే పని ఏం లేదు ఇంకా పెద్దగా. ఇప్పుడు మన విగ్రహం పెడతా అన్నా కూడా ఎవరు నమ్మరు. అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే పక్క రాష్ట్రంలో వీ హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్ షో అని చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ దేక్కుంటే 2 ఏళ్ల తర్వాత ఇచ్చాడు. అప్పుడు ఇవ్వలా. రేపు విగ్రహం పెడితే వచ్చే 3 ఏళ్ళకి ఎన్నికల ముందు నువ్వు వెళ్ళి అవకాశవాదిగా వెళ్ళి దండెద్దుగానిలే, అయినా ఎవరు నమ్మరు. ఇంకా రాసి పెట్టుకోండి, తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఒకే రకంగా ఆదరించి ఈ రాష్ట్రంలో పన్నులు కట్టి పనిచేసే వాళ్ళందరినీ సాదరంగా గౌరవించి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద దిగ్గను వచ్చిన రేవంత్ రెడ్డికి పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది 2 సంవత్సరాల తర్వాత. ఫెంటాస్టిక్ మూవ్. రామారావు గారిని పురస్కరించుకుంటూ రేపు పెట్టే విగ్రహావిష్కరణ తెలంగాణ రూపురేఖలు మారుస్తుంది. ఇట్ ఈస్ అ బ్రాడర్ తెలంగాణ. ఇట్ ఈస్ అ తెలంగాణ విచ్ ఇన్వైట్స్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ఎవ్రీ ఆస్పెక్ట్. కులీ కుతుబ్ షా ప్రార్థించాడు చాలా మంది జనాలు రావాలి ఈ నగరానికని. కానీ కేసీఆర్ వచ్చి ఏం చేశాడు? అందరూ పొండి 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 అని గెట్టేశాడు. మళ్ళీ అలాంటి కూలి కుతుబ్ షాలానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి స్వాగతిస్తున్నారు. రండి మా మహానగరానికి, మా తెలంగాణకని. దిస్ ఇస్ కాల్డ్ రైజింగ్ తెలంగాణ. సో రేపు రేవంత్ రెడ్డి గారు చేసే ఈ పని వల్ల ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇప్పుడు రామారావు గారి పేరుని కానీ తెలుగు వారిని కానీ కేటీఆర్, కేసీఆర్ ఎలా వాడుకోగలుగుతారు అది కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.